श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు సాయి చరిత్ర గ్రంథంలోని అంశాలని మనం వివరించుకుంటున్నాం. ఈరోజు నానాసాహెబ్ చందోర్కర్. ఈ నానాసాహెబ్ చందోర్కర్ వారి యొక్క జీవిత విధానం ఎలా ఉందంటే, బాబా స్వయంగా ఈయన పిలిపించుకున్నాడు. అంటే కారణం ఏమై ఉంటుంది? బాబానే పదే పదే వేరే వాళ్ళని పిలిపించుకొని షిరిడీకి రమ్మను చెప్పాడు. అంటే ఇక్కడ మన కారణం గుర్తించాలి. ఇక్కడ మనం గత జన్మ సంస్కారం, ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. గత జన్మ సంస్కారం అనేది తర్వాత జన్మలో మనకి ఆ భగవంతు సన్నిధికి ఎటువంటి ఉత్తమ సంస్కారం ఉన్నప్పుడు ఆ ఉత్తమ సంస్కారానికి ఇంకా వృద్ధి పొందించడానికి భగవంతుడు కృషి చేస్తాడు. అంటే భగవంతుడు ఎవరిని కూడా ఉన్నతమైన స్థితికి రానియకుండా మాత్రం చేయాలి. ప్రతి ఒక్కడూ ఉద్ధరింపబడాలి. గజన్మలో ఎంతవరకు ఉంది ఆగిపోయిందో అక్కడి నుంచి ఆయన కంటిన్యూ చేస్తాడు. అంటే ఏంటి? చిన్నపిల్లవాడు మొట్టమొదటి నడక నేర్చుకున్నప్పుడు వాడు పరిగెత్తడానికి తల్లిదండ్రులు ఏ విధంగా అయితే అతనికి అభ్యాసం చేపిస్తారో, అలాగే భగవంతుడు కూడా ఎంతవరకు సాధన చేసి ఆగిపోతే అక్కడి నుంచి సాధనకి మళ్ళీ కంటిన్యూ చేపిస్తాడు. మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళీ అక్కడి కంటిన్యూ చేపిస్తాడు. చివరికి ముక్తి పొందేంత వరకు భగవంతుడు మనల్ని వదిలిపెట్టాడు. అట్టయితే మనం ప్రయత్నం చేయడం, అది వదిలిపెట్టాడు కదా, గమ్యం చేస్తాడు కదా, కాబట్టి వెంటనే ఉంటాం అటు అనుకోవచ్చు కదా. ఎప్పటికీ చేస్తాడు, ఇంకా మామూలుగా ఉండిపోతాం. మామూలుగా ఉండిపోతే ఆలస్యం అవుతుంది. అంటే ఏంటి? ఒక 10 జన్మల్లో అయ్యేది ఒక 100 జన్మలు అవుతుంది. ఆ జన్మల్లో మన చేసే కర్మఫలాల వల్ల ఇంకా ఎక్కువ జన్మలు కావచ్చేమో. మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పటివరకు మనకు ఇచ్చిన అవకాశం గత జన్మ సంస్కారం వల్ల మనకి భగవంతు దగ్గర తీసుకొచ్చాడు. దీన్ని సద్వినియోగం చేసుకుంటే ఇంకా త్వరితగతిన మనం జన్మ పరపరిచి దాటడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాయాలంటే ఒక గైడ్ ఉన్నది అనుకోండి, ఈజీగా రాసేస్తారు. గైడ్ లేక టెక్స్ట్ బుక్ ఉందనుకోండి, కొంచెం కష్టమవుతుంది. అలా కాకుండా మోడల్ పేపర్ దొరికింది అనుకోండి, దాన్ని ప్రాక్టీస్ చేశాడు అనుకోండి, ఇంకొంచెం త్వరితగతిన మార్కులు సంపాదించే అవకాశం ఉంటుంది. అర్థమని భావిస్తున్నాం. మనకి మోడల్ పేపర్స్ ఇచ్చాడు మహర్షి గారు. ఆ మోడల్ పేపర్సే సాయి సన్నిధి గ్రంథం. ఈ మోడల్ పేపర్ సాయి సన్నిధి గ్రంథం ద్వారా ఈ మోడల్ పేపర్స్ని మనం పదే వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఎగ్జామ్కి ఈజీగా రాయవచ్చు. అలాగే ఈ సాయి సన్నిధి గ్రంథం ఈ మహాత్ములని వాళ్ళ మోడల్ పేపర్గా చూసుకుంటూ వాళ్ళ యొక్క జీవితాల్లో పదే మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, అటువంటి సంఘటన మన జీవితం సంఘటనప్పుడు మనం సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకు ఉపయోగపడుతుంది. అటువంటి సంస్కారం నానాసాహెబ్ ఉంది కాబోడు. అతను ఇంకా అక్కడి నుంచి ఉద్ధరించాలి. మనం మర్చిపోతాం. మాయ ఆవహిస్తుంది. ఆ మాయను తొలగించడం కోసంగా మహాత్ములు ఏదో ఒక రూపంలో, ఒక బాబానే కాదు, ఏ ప్రాంతంలో ఏ మహాత్ముడు ఉన్నాడో ఆ ప్రకారంగా వాళ్ళు వదిలిస్తారు. అలాగే దేవతలు కూడా. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కులదేవ దేవతలు ఉన్నారు. చెంచులక్ష్మి అంటారు, ఇంక ముత్యాలమ్మ అంటారు, పోలేరమ్మ అంటారు. ఆ ప్రాంతంలో వాటి ద్వారా భగవంతుని దగ్గరకు రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఏ దేవాలయం ఎదుర్కోండి, ఒక చెట్టు ఉంటుంది, ఒక పుట్ట ఉంటుంది, ఒక రాయి ఉంటుంది. వాడిని భగవంతుని దర్శించే భావంతో అక్కడి నుంచి ప్రారంభమవుతుంది అన్నమాట. రాతిలో కూడా భగవంతుని దర్శించాలని ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభం ఆగిపోయింది అనుకోండి, ఆ తర్వాత చెట్టు ద్వారా, ఆ తర్వాత పటం ద్వారా, ఆ తర్వాత విగ్రహం ద్వారా, ఆ తర్వాత వ్యక్తుల మహాత్ముల ద్వారా, ఆ తర్వాత అనంత చైతన్యంతో
నిర్గుణ రూపంలో. అంటే స్టెప్ బై స్టెప్ వస్తాడు. మనిషిని తర్వాత ఉద్ధరించడానికి భగవంతుడు మనకి అనేక అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. దాన్ని సద్వినియోగం చేసుకుంటే త్వరితగతిన మనం జన్మరాహిత్యం పొందగలం. సద్వినియోగం చేసుకున్నారనుకోండి వృధా. ఇప్పుడు మనకి అవకాశం వచ్చింది, పక్కన దేవాలయం ఉంది, దేవాలయంలో ఎంతమంది ఆ దేవాలయం సద్వినియోగం చేసుకుంటున్నాం. సాయంత్రం దేవాలయం వచ్చేది, మరి దాన్ని ఎంత సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి. ఇంకా ఇప్పుడు ఇక్కడ 6వ వీధిలో ఉన్నారు మీరు, ఇక్కడ సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, బాబా ముందు మీరు ఉండొచ్చు. అంటే తర్వాత అంటే 6 వీధులు దాటేవో లేదా, అలా కాదనుకోండి మరి సద్వినియోగం చేసుకోండి 6 నుంచి 12కి వెళ్ళిపోవచ్చు తర్వాత. ఎందుకు సద్వినియోగం చేస్తారు కాబట్టి వాళ్ళు త్వరగా వెళ్ళిపోతారు. అట్లా ఈ నాగచంద్రుడు ఆ పూర్వపుణ్యం వల్ల భగవంతు దగ్గర రావడానికి బాబానే ఆహ్వానిస్తున్నాడు. ఆహ్వానించిన తర్వాత ఈయనకి అనుమానం వచ్చింది, ఎందుకు నన్ను పిలిపిస్తున్నాడు, ఎందుకు పిలిపిస్తున్నాడు ఊరికనే. ఒక గుమస్తాడు పచ్చం పిలిపిస్తాడు. ఆ గుమస్తాడు అంటే ఏమంటాడు, నీకేదో పని నాకు చెప్పు, మన బాబా సాకు ఎందుకు అని అంటాడు. అట్లా కాదు, బాబా మేము రమ్మన్నాడు అంటుంటుంటారు. అన్నప్పుడు బాబా దగ్గరికి ఈ నాగచంద్రుడు బయలుదేరతాడు. ఇంకా మాట చూసుకోలేక. ఇతడ ఉన్నత ఉద్యోగి, శ్రీమంతుడు. మరి అటువంటి వాడికి మామూలు సాధువు మీద భక్తి ఎలా ఉంటుంది? ఏం అవసరం ఉంది, కష్టం లేదు. బ్రహ్మాండ కోటీశ్వరుడు, బాగా చదువుకున్నవాడు. కష్టం ఉంటేగా దేవుడు కావాలి. మరి బాబాతో నాకేం పని, ఇలా కష్టం ఉంటే ఆయన పనుకుంటాం అని అంతనే వెళ్తాము అని అనుకునేవాడు. ఇక అయినప్పటికీ ఇంకా బాబా ఇన్నిసార్లు చెప్పేటప్పటికీ ఆయన మాట తోసి వేయలేక 3వసారి 4వసారి 5వసారి అయినా సరే ఇంకా పట్టుబడికి బాబా మళ్ళీ కబురు చేస్తూనే ఉన్నాడు. రానని చెప్పాడు. ఆడికి మానుకోవచ్చు కదా బాబా. పదే ఎందుకు రమ్మని ఎందుకు చెప్తున్నాడు? అతని ద్వారా ప్రేమాత్మంత రావాలి, దాసుగను రావాలి, రాధాకృష్ణమై రావాలి. వస్తే పరిపూర్ణత చెందుతుంది శరీరం. అందుకని ఇప్పుడు పిలుస్తున్నాడు అన్నమాట. అంటే కారణభూతుడు నాగచంద్రుడు కావాలి. అతడి ద్వారా నలుగురికి పరిచయం వేసి బాబా దాన్ని తీసుకురావాలి. అది ఆయన ఉద్దేశం. అందుకని ఎందుకంటే విద్యావంతులు ఈయన చెప్తే తప్ప వినకుండా ఉండేవాళ్ళు ఉంటారు కదా, ఈయన చెప్తే వింటారు. అందుకని పిలిపిస్తూ వస్తున్నాడు ఇక్కడ. అంటే భగవంతుడు పిలుపులో ఏదో ఒక అంతరంగ భావం ఒకటి ఇమ్మడిబడి ఉంటుంది. ఈనాడు షిరిడి సత్యత రావడానికి అది వచ్చిన తర్వాతనే కదా మనకి బాబా గురించి మనకు అర్థమైంది, తెలుసు జీవిత విధానం. దాసరి హరికథల ద్వారా కదా అనేక మందికి షిరిడికి రావడానికి కారణభూతుడయ్యాడు. ఇప్పుడు రాధాకృష్ణమయ్య ద్వారా ఈ హారతలు, ఒరిపొన్న ఉత్సవాలు, శ్రీరామ ఉత్సవాలు జరగడానికి ఆమె కారకులైంది. ఈనాడు మనం చేసిన ఈ సత్సంగం అంతా కూడా అప్పుడే ఆనాడే, ఎప్పుడు నైమిషారణ సంగతి తర్వాత కూడా శ్రీలో కూడా బాబా నిరంతరం సత్సంగం చేపించేవాడు. ఆ సత్సంగం ఏర్పడి వాళ్ళ రూల్స్ ఏర్పరచుకున్నారు. మొట్టమొదటి గురుస్థానం దర్శించాలి, అక్కడి నుంచి ద్వారకామాయి, అక్కడి నుంచి చావడి, అక్కడి నుంచి సమాధి, అంటే ఒక పరిక్రమని పెట్టారు. అంటే వాటి ద్వారా నియమబద్ధంతో క్రమశిక్షణతో బాబాని ఎలా సేవించాలో అనే విషయం ఏర్పడింది. ఎవరి నానాచంద్ర ద్వారానే. ఇలా నిరంతరము బాబా తత్వాన్ని ఇతను అనుభూతి పొందిన తర్వాత, ఎవరు నానాచంద్ర బాబా దగ్గర అనుభూతి పొందిన తర్వాత ప్రతి ఒక్కరికి బాబా గురించి చెప్తుండేవాడు. అంతే. అంటే అనుభూతి పొందాడు. ఆయన ఏ అనుభూతి పొందాడు? సరే షిరిడీకి బయలుదేరాడు. 5-6 సార్లు చెప్తే షిరిడీకి బయలుదేరాడు. కొన్ని మహాత్ముడు అంటారు, మరి నేను ఏం తీసుకెళ్ళలేదే, నైవేద్యం తీసుకు మహాత్ముడి దగ్గరికి, భగవంతు దగ్గరికి, నిండు గర్భిణి దగ్గరికి, చిన్నపిల్లల దగ్గరికి ఉత్తర చేతులతో పోకూడదు. అది నియమం. చిన్న బిడ్డలు ఉన్నప్పుడు మనం ఉత్తర చేతులతో పోకూడదు. వాటికి నిండు గర్భిణి ఉన్నప్పుడు ఉత్తర చేతులతో పోకూడదు. మహాత్ముల దగ్గరికి, భగవంతు దగ్గరికి ఉత్తర చేతులతో పోకూడదు. అంటే ఏదో రకరకాలు చూసుకుంటాడు. నీకు చేతనైనది, అది కలకడ ముక్కలు కావచ్చు భగవంతు దగ్గరికి, లేదా చక్కెర కావచ్చు, ఉత్తర చేతులతో మాత్రం భగవంతుడికి దేవాలు దర్శించకూడదు.
అది శాస్త్రం. అయ్యో నేను తీసుకురాలేకపోతున్నానే అని అనుకుంటున్నాడు. అనుకుంటూ ఉంటే ఇది ఎప్పుడో కలకడ ముక్కలు ద్రాక్ష ముక్క తిని అలవాటు కావాలి, జోబులు వేసుకుంటాడు నా మాదిరిగా డబ్బాలు. అలా చూసుకున్నప్పుడు ఏముంది, 4 కలకడ ముక్క కనబడింది జోబులో, ఎప్పుడు వేసుకునింది. సరే ఈ కలకడ ముక్క ఇస్తావులే అని ఆయనకి నమస్కారం పెట్టి ఆ పొటాన్ని ముందు ఇచ్చాడు. ఎందుకు బాబా నన్ను ఊరికే పిలిపించారు, నన్ను ఏంటి కారణం, ఊరికే నన్ను ఎందుకు పిలిపించారు? నిన్ను పిలిపించడానికి వేరే కారణం లేదు. మన సంబంధం కొన్ని జన్మలది, ఆ సంగతి నాకు తెలుసు, నీకు తెలియదు. వీలున్నప్పుడల్లా వచ్చిపోతాడు. అంటే ఏంటి, వారికి మనకున్న సంబంధం మనకి తెలియకపోవచ్చు, ఆయనకి తెలుసు. కొండ మీద ఉండే ఆయనకి కింద ఉండే అందరూ కనబడతారు, కింద ఉండే వాళ్ళు కొండ మీద ఎవరు కనబడతారు? ఆయన నిన్ను చూశాను అంటాడు, అయ్యో నువ్వు నాకు కనబడలేదు అంటారు. కింద ఉండే పైన ఎవరు కనబడతాడు? ఈ విషయమే అర్జునుడికి చెప్తాడు. ఈ భగవద్గీత నీకందమని వ్యవస్థను కలిగి నేను బోధించాను అంటాడు. అది నా ఎదురు నాకు, నువ్వు నా బావ కదా, నీకు నాకు జన్మ అది వేరే జన్మలో చెప్పాను, అది నీకు తెలియదు అని చెప్పాడు. అది ఇక్కడ బాబా చెప్తున్నాడు. అదే బాబా భగవద్గీతలు ఏం చెప్పాడో, భాగవతాలు ఏం చెప్పారో, వేదాలు ఏం చెప్పాడో అదే లింక్ ఉందండి బాబా జీవిత విధానంలో. నీకు నాకు సంబంధం ఉంది, అది నీకు ఎన్నో జన్మ సంబంధం, అది నీకు తెలియదు. వీలున్నప్పుడల్లా వచ్చిపోతుండు. ఎవరికి నాలుగు దొరికిపారు. మనకి ఆయనకి సంబంధం, బాబాకి మనకి ఆయనకి సంబంధం ఉంది. లేకపోతే ఆయన గురించి ఎందుకు మాట్లాడుకుంటాం, ఆయన గురించి అర్థంగా ఎందుకు పెట్టుకుంటాం? సంబంధం లేకపోతే ఎవరు రాలేడికి. ఎవరైనా సరే, ఇక్కడ కాదు, ఎవరైనా సరే, మీరైనా నేనైనా ఎవరైనా సరే, ఒక వ్యక్తిని కలవాలన్నప్పుడు వాడికి వీడికి రుణాలు బంధువుడు కలుస్తాడు అంతే. అది గుర్తుపెట్టుకున్నాడు అనుకోండి, వాడిని సాధన చేసుకుంటాడు. ఇప్పుడు మనకి ఆయనకి జన్మ సంబంధం ఉంది, వీలున్నప్పుడు వచ్చిపోతుండు అన్నాడు. వీలున్నప్పుడల్లా మనం ఎంత మేరకు ఆయన సన్నిధిలోకి వెళ్తున్నాము అని మనం ప్రశ్నించుకోవాలంటే, వీలున్నప్పుడే చెప్పాడు ఆయన. నీ పని నుండి వదిలిపెట్టి రమ్మని చెప్పలే. ఖాళీ సమయంలో వచ్చిపోతాడని నానసం జరిగినప్పుడు మనం ఖాళీ సమయంలో మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, ఇది ప్రశ్న. ఎవరికి వారికి. మరి బాబాజీ వీలులో వచ్చిపోతున్నప్పుడు వీలున్నప్పుడల్లా కూడా నువ్వేం చేస్తున్నావు? దేవాలయం చాలా దూరం, పర్వాలేదు, దేవాలయం వెళ్ళబడలేదు, గ్రంథపారాయణం, నాకు చదవడం రాదు, బాబా భగవంతుని గురించి నలుగురు వివరించుకోవడం, అది చేత కాదు. నామస్మరణ, అది చేత కాదు. భజన, ఇవన్నీ ఆయన సన్నిధి చేర్చేదే కదా. వీళ్ళు కూడా వచ్చిపోతుండు అంటే ఏమిటి? ఆయన సన్నిధికి రావడం, బాహ్యంగానా మానసికంగానా? మానసికంగా కూడా వెళ్ళచ్చు, బాహ్యంగానే వెళ్ళాలని లేదు. భలే బాగుందండి. నేను కూడా బాహ్యంగా పోలేను, ఇక్కడే తలుచుకుంటా కూర్చుంటాను గదిరి మా ఇంట్లోనే. హార్దిక్ బాబు చెప్పాడు కదా ఆయన, మానసిక తలుచుకోబోరని సార్, నేను మానసిక తలుచుకుంటున్నా అని కూడా మనం భావించుకుని ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇందుకు ఒక ఆయన చెప్పాడు కదా, మానసికంగా వచ్చి వేసుకోవాలి సార్. తప్పించుకోవడానికి మార్గాలు చాలా ఉన్నాయండి. అలా కాదు, నీకు అవకాశం ఉంది, నడవడానికి శక్తి ఉంది, సమయం ఉంది. ఇక్కడ అక్కడ వెళ్ళామనుకోండి, అక్కడ ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందుకని వీడి మీద వచ్చిపోతుండు అని నేను చెప్పేటప్పటికీ నాన్న ఆ మాట అంతగా నమ్మలేకపోయాడు. ఎట్లా నమ్ముతాడు? మొట్టమొదటే నీకు నాకు జన్మ సంబంధం ఉంటే ఎట్లా నమ్ముతాడా? ఇప్పుడు ఏ పని నా జన్మ నమ్ముతాడు మీరా? అదే మనల్ని కట్టిపడేసుకుందిగా చెప్తున్నాడు ఈయన. ఈ మాట పెట్టుకొని చాలామంది కూడా ఇప్పుడు సాధులు అట్ట అయిపోయారు. అమ్మ నేను 100 సంవత్సరాల ముందు తప చేసేటప్పటికీ సూర్య కుర్రాడు మారుకుంటాడు, నిజమే కావాలనుకుంటే నీకు నాకు జన్మ సంబంధం కాబట్టి పొంగిపోతా ఉండేవాళ్ళు. అబ్బా ఎవరు చెప్పకుండా నాగా చెప్పాడా జన్మ సంబంధం అనే, కాబట్టి ఆయన సరెండర్. అట్లా తను జరుగుతుందండి. సత్సంగం చెప్పి ఆయన మీరే నా తల్లి, మీరే నా తల్లి, మీరే నా తల్లి, తల్లి అని చెప్పి వాళ్ళ దగ్గర ఆలోచించండి. అంటే వాళ్ళ దగ్గర ఏంటి, మా తల్లి వెళ్ళినప్పుడు వాళ్ళ భయం మరిపోయి అదే బడిని ఇచ్చేసా.
అటువంటి భ్రాంతిలో కూడా పడడానికి అవకాశం ఉంటుంది ఈ ఒక్క వాక్యం వల్ల. ఎందుకంటే బాబా చెప్పాడు కదా మనం కూడా చెప్దాంలే అనే భావన, అంటే ఇది కుతర్కం అనాలి. దీనివల్ల ఎటువంటి దుష్ఫలితం సంగతి మాత్రం ఆలోచించలేకపోతున్నారు. ఎప్పుడో కదా అనే భావన ఉంటుంది ఇక్కడ. బాబా ఏం చేశాడు, ఆ పొట్ల మనకి ఇచ్చేసి అదే వెళ్ళిరమ్మన్నారే కానీ ప్రధానం ఇచ్చాడు, కలకడ ఇచ్చేశాడు. అప్పుడు ఈ బాబా కొద్ది తీసుకోనంటే ఒక్క పలుకు మాత్రం తీసుకున్నాడు. ఆడికి అప్పటికీ దీనికి సంశయమే. ఏదో వెళ్ళమన్నాడు, వెళ్ళాడు, వచ్చాడు. ఇతడా చిన్న వ్యక్తి కాదు, రిటైర్డ్ అయిన డిప్యూటీ కలెక్టర్, గొప్ప స్థితిమంతుడు. ఇతడు సకారామారావు దగ్గర ఉపదేశం తీసుకున్నాడట. ఎవరు? వాళ్ళ నాన్నగారు. నానాసాహెబ్ కూడా తండ్రి వల్లనే శాస్త్రాలు, భగవద్గీత, భాష చక్కగా చదువుకున్నాడు. ఎవరు? నానాసాహెబ్ చౌదరికర్. చదువుకునేటప్పటికి కదా ఇంత చదువుకున్నాం కదా, ఆయన మామూలు సాధువు దగ్గర ఆయన దగ్గర పోవడం ఎందుకు అంటే ఇటు శాస్త్రవాసన కూడా మనల్ని మహాత్ములకి దూరం చేస్తుందండి, సరిగా గుర్తించలేకపోతుంది. అందుకే మనకి మాస్టర్ శాస్త్రవాసన అని పెట్టల, బాబా కూడా పెట్టల. నేను నా గురు ఎలా సేవించానో అది మీరు సేవించండి అని బాబా చెప్పాడు. మాస్టర్ గారు చెప్పాడు, తను బాబాని ఏ విధంగా ఆరాధించాడో ఆ విధంగా మనం చేసుకోమన్నాడు. ఇతడు బాగా సంస్కృతం వచ్చు, బ్రహ్మాండంగా అన్ని భాషలు వచ్చు. అన్ని వచ్చినప్పటికీ ఇతరునే ఒక గురువుగా తలచేవారట. ఎవరు? నానాసాహెబ్ చందోర్కర్నే. అంటే గురువుగా తలచేవారు. అప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అని ఇక్కడ పరిశీలించుకున్నప్పుడు వెంటనే ఇతడికి ఒక గొప్ప జమీందారు పూర్తి వివాహమైంది. ఇతనికి కాలాంతరంలో పిల్లలు జన్మించడం, ఆ పిల్లలు ఉన్నట్టుండి జబ్బుపడి చనిపోయాడట. వెంటనే అతనికి ఏమనిపించింది, అప్పుడు వసతి లేదు కదా, డాక్టర్ వసతి ఉండేది కాదు అప్పట్లో. మన బిడ్డ చనిపోయింది, మన బిడ్డలాగా ఇంకెవరు చనిపోకూడదు అని ఒక హాస్పిటల్ కట్టించాడు తన సొంత ఖర్చుతో. ఆ ఆసుపత్రిని 18 సంవత్సరాలు తనే నిర్వహించాడు. 18 సంవత్సరాలు ఒక హాస్పిటల్ కట్టి దాని డాక్టర్లను పెట్టి రోగులకి వైద్యం చేశాడంటే దానివల్ల ఎంత కృషి ఉంది. ఆ తర్వాత ప్రభుత్వానికి అప్పగించాడట. ఇంక ఇక్కడ ఉత్తమ సంస్కారం ఉంది కాబట్టే బాబా ఇతను రమ్మని తప్పించుకున్నాడు. అంటే ఉత్తమ సంస్కారం ఉంటే తప్ప భగవత్ సన్నిధికి, అతి సన్నిధికి మనం రాలేము. ఇక్కడ రావడానికి కొద్దో గొప్ప ఆ సంస్కారం మనకు ఉండడం వల్లే భగవంతు దగ్గరికి వెళ్ళగలుగుతున్నాము. ఇక్కడ మనమంటే మనమనే కాదండి, అందరికీ అన్వయించుకోవాలి. ఇక్కడ మనం ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా. ఇతను డిప్యూటీ కలెక్టరు. అప్పుడు ప్లేగు వ్యాధి బాగా వ్యాపించి ఉంది. ప్లేగు వ్యాధి అంటే మన కరోనా లాగా. కరోనాకి వ్యాక్సిన్ చేసుకోవాలంటే మనం అందరం భయపడ్డాం. అప్పుడు భయపడ్డాం కదా. ఆ డ్యూటీకి ఇచ్చారు. ఇది కలెక్టర్ కదా, నువ్వు పోయి అందరి దగ్గర ఇంజక్షన్ చేయించాలండి సంగతి. వస్తే వేసుకుంటే ఇక్కడికి వచ్చారనుకోండి ఇంజక్షన్ చేసుకున్నారు మీరంతరా. భయపడలా? భయపడతాం, అందరూ భయపడతాం. భయపడేపడి గవర్నమెంట్ వేసింది, ఒరే వాళ్ళు నువ్వు ముందు వేసుకోరా, నువ్వు ముందు వేసుకున్నావంటే నేను చూసిన తర్వాత వాళ్ళు వేసుకుంటారు అన్నాడు. వీడికే భయం. ఎవరికే? ఈరికే. అయిపోయి డాక్టర్ భయం వేసింది. నేను వేసుకుంటే అదే అయిపోతే ఎవరు సంగతి. పరిగెత్తాడు బాబా దగ్గరికి. బాబా ఇది నా పరిస్థితి, ఏం చేయబట్టావు? వేసుకోరా అన్నాడు. ఆయన వేసుకున్న తర్వాత అతను చూసి అందరూ వేసుకున్నారు. అంటే దానికి కూడా బాబా దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకున్నాడట ఇతడు. ఇలా బాబా మీద అత్యంత శ్రద్ధ, భక్తి, విశ్వాసం ఏర్పడిన తర్వాత బాబా మాట తూజా తప్పకుండా పాటించేవాడు. ఒకసారి ఈ నానాసాహెబ్ చందోర్కర్ దాసిగన్ను బాబా దగ్గర సెలవు తీసుకోవడానికి వాళ్ళ ఊరికి వెళ్ళడానికి ప్రయాణం అయ్యారు. బాబా ఏం చెప్పాడంటే, నువ్వు భోజనం చేసుకుని బయలుదేరా అన్నాడు. ట్రైన్ టైము ఆ టైం భోజనం చేసుకుని పోతే ఆ టైం వెళ్ళిపోతుంది. కానీ బాబా మాట విన్నాడు ఇతడు. దాసిగన్ను మాత్రం వెళ్ళా.
ఎందుకని ఆ ట్రైన్కి పోతే ఇంకోసారి హరికథ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆ ట్రైన్ మిస్ అయింది అనుకోండి, నేను హరికథ చెప్పడానికి అవకాశం ఉండదు. హరికథ చెప్తే నాకేదో వాళ్ళు దక్షిస్తారు కదా, ఆ దక్షిణ కాస్త పోతుంది కదా అని ఆ దాసుడు మాత్రం మాట అనుకొని వెళ్ళిపోయాడు. కానీ ఆలచంద్రుడు మాత్రం భోజనం చేసి వెళ్ళాడు. ఇతడు వెళ్ళేంత వరకు రైలు రాగా ఆ వెళ్ళిన వాడు అక్కడ ఫ్యాట్ కమ్మని కూర్చునే ఉన్నాడు అటు ఆకలితో. అంటే వీటన్నిటిని కూడా చూసుకుంటే ఏమవుతుందంటే దానికి బాబా ఒక మాట అంటాడండి, ఆ హరిదాసు చూడవయ్యా, అతనితో నీతో కలిసి వచ్చాడు, కానీ తనకు అనుకూలమని తోచినప్పుడు నేను విడిచిపెట్టి ఒక్కడే వెళ్ళిపోతాడు. ఎప్పుడు నేను మధ్యలో విడిచిపెట్టిపోని స్నేహితుడిని నువ్వు చేర్చుకో. ఇది మనకు ఒక పాఠం. ఎవరిని స్నేహితులు చేసుకోవాలి, ఇది సార్ అర్థం. అంటే లేలేం అది. ఆ హరిదాసుడు ఇది కలిసి వచ్చాడు, కానీ అతని స్వార్థం కోసంగా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అటువంటి వాళ్ళతో నువ్వు స్నేహం చేయవద్దు. ఇప్పుడు దాసుగా తప్పుతాడనే ఉద్దేశం కాదండి, ఇక్కడ సందర్భం విరచుకుంటున్నాం. మన స్నేహం ఎవరితో చేయాలి? మనతో పనున్నంత వరకు మనతో ఉన్నవారితో ఉంటాడు. మన పని లేదనుకోండి వదిలి వెళ్ళిపోతాడు. అవి మన సమాజంలో చూస్తూనే ఉన్నాం. వాళ్ళ పట్ల కొంచెం జాగ్రత్త వహించు. ఎప్పుడు నిన్ను ముంచుతాడో, ఎప్పుడు నీకు తెలుస్తాడో మనకే తెలియదు. కాబట్టి నిజమైన స్నేహితులను నువ్వు ఎంచుకో. వాటితో సాన్నిధ్యం చేయించు. ఒకడున్నా చాలు అని మనం ఎలా స్నేహం ఎవరితో స్నేహించాలో బాబా చెప్తున్నాడండి ఇక్కడ. అసలు మిత్రుడు, స్నేహితుడు. మిత్రుడు సహాయం అడిగితే సహాయం చేస్తాడు. స్నేహితుడు మన అవసరం తెలుసుకుని సహాయం చేస్తాడు. స్నేహితుడు మన హితాన్ని కోరేవాడే స్నేహితుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మన హితాన్ని ఎవడైతే కోరుతాడో వాడే నిజమైన స్నేహితుడు. లౌకికంగా అన్నా కూడా మనకి నిజమైన స్నేహితుడు భగవంతుడే. మనం ఏమీ కోరకుండానే భగవంతుడు మనకు అన్ని అవసరాలు తీరుస్తున్నాడు. మనం పీల్చే గాలి మొదలు నుంచి, నడిచే భూమి నుంచి. కాబట్టి మనకు నిజమైన స్నేహితుడు ఎవడంటే భగవంతుడు. లౌకికంగా చూసినప్పుడు మన హితాన్ని ఎవరు కోరుకుంటుంటారే వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో స్నేహించి, అలా చేయకపోతే దాని పర్యవసానం మనం అనుభవించాల్సి వస్తుంది. ఉదాహరణకి మహాభారతంలో కర్ణుడు ఎంత మేధావి, ఎంతటి దానకర్ణుడు, కానీ ఎవరితో స్నేహం చేశాడు? దుర్యోధనుడు స్నేహం చేయడం వల్ల దుష్టచతిష్టంలో ఒకడైపోయాడు. అంటే మనలో ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ కూడా దుస్సాంగతం చేస్తే మనము కూడా ఆ దుస్సాంగతం లోనైపోతాము. అంటే స్నేహం చేయడం విషయంలో కూడా ఎంత జాగ్రత్తగా మెలగాలని చెప్తున్నాడు ఇక్కడ. ఒకసారి ఇతను కోపానికి ఆఫీస్కి వెళ్ళాలి. బాబాని సెలవు కోరాడు. ఈరోజు వెళ్ళొద్దు, రేపు వెళ్ళమన్నాడు. మొదటి డిప్యూటీ కలెక్టర్. ఏదో క్యాంప్ ఉంది, కోపానికి పోవాలి. బాబా పోవద్దన్నాడు. అంటే ఆ సమయానికి నిలబడి ఉండడమే అండి శ్రద్ధ అనేది. నిలబడి ఉండడమే దృఢమైన విశ్వాసం అనేది. ఎందుకు వెళ్ళవద్దన్నాడు ఆలోచించలే, వెళ్ళొద్దన్నాడు అంతే. బాబా ఇవాళగా వెళ్ళాలన్నాడు. ఇప్పుడు ఆఫీసరు ఆదేశం పాటించాలనా, లేకపోతే సద్గురు బాబా ఆదేశాన్ని పాటించాలా? ఇలా మీమాంసలో పడిపోయాడు. బాబాపై పూర్తి విశ్వాసం దాగిపోయాడు. నర్మదా మహర్షి గారు కలెక్టర్ కాగితం, అపాయింట్మెంట్ కాగితం ఒకటి పెట్టుకున్నాడు. తిరువనామల కాగితం ఒకటి టికెట్ ఒకటి పెట్టుకున్నాడు. ఏ పక్క వెళ్ళాలి? గూడూరు రైల్వే స్టేషన్లో. వెంటనే తిరువన్నామలై అంతే, కాగితం పారేసి వెళ్ళిపోయాడు. ఇది భగవంతుడి పట్ల, సద్గురువు పట్ల పూర్తి సంపూర్ణ విశ్వాసం కలిగిన వాడు మాత్రమే అత్యంత ఉత్తమ ఫలితాన్ని పొందగలడు. బాబా ఆదేశాన్ని పాటించాడు, వెళ్ళిపోయాడు. పక్క రోజు ఇప్పుడు పోయి కలెక్టర్ కలుసుకోరన్నాడు. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ ఎంత పెద్ద, ఇప్పుడు పోయి కలుసుకున్నాడు. అతను కోపం వెళితే ముందు రోజు కలెక్టర్ రాలే, వెళ్ళిన రోజు వచ్చాడు. అందుకే ఒకసారి మనం పెద్ద చెప్పిన మాటను మనం వినాలి. ఎందుకు చెప్తున్నా ఆలోచించాం. ఆ ఆలోచించకపోవడం వల్ల మనకి కొన్ని అనార్థాలు కూడా వస్తుంటాయి.
అంటే ఈ విషయాలన్నీ కూడా మన పెద్దవాళ్ళు మన తల్లిదండ్రులే అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకో. ఒకసారి లేలే శాస్త్రి మిత్రులతో కలిసి పూనా నుండి చాంగాకు బయలుదేరుతుంటే ఆ గుర్రం బెదిరి బండి బోల్తా కొట్టింది. బోల్తా కొట్టినప్పుడు ఏముంది, బాబా నేను కేకలేస్తామా, ఇంకా బాబా వాని కేకలేశాడు. అదే సమయానికి షిరిడీలో బాబా చేతులు శంకర్లాగా కలిపి ఊదుతూ ఉన్నాడు. మామూలుగా బాబా శంకర్లాగా ఊదితే ఎవరికో మరణం తథ్యమని ఒక సూచిక. అక్కడ ఎవరికో చనిపోతున్నారేమో అని అనుకున్నాడు. కానీ బాబా అప్పుడే అంటున్నాడు, ఒరే నాన్న చచ్చిపోబోతున్నాడు, కానీ నేను చావనిస్తానా? ఆ సందర్భంలో అన్నాడు. వచ్చిన తర్వాత ఈ సమయంలో బాబా ఈ మాట అన్నాడు. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు ఈ నానచంద్రకని. నేను నా స్నేహితుడు పోతాను, బండి బోల్తా కొట్టింది అన్నాడు. అప్పుడు ఇదే సందర్భంలో బాబా ఇలా చెప్పాడు అన్నాడు. అప్పుడు కాపాడుకోవాలంటే ఏమనుకుంటారో, ఏదో కాకతాళం అనుకుని ఉంటారు. ఇప్పుడు చెప్పేటప్పటికి నిర్ధారణ అయింది. అంటే బాబా ఇక్కడ విశ్వాసాన్ని ఇంకా దృఢంగా నింపడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఉత్తమమైన స్థితికి వెళ్ళాలి కదా. ఎందుకు బాబా అలా చేసేవాడు అంటే ఇందుకే, మన దృఢ విశ్వాసం ఎప్పుడైతే దృఢతం అవుతుందో భగవంతుని వైపు ముందుకు వెళ్తాం. అందుకని బాబా అలా చేశాడు. అప్పుడు మనకు తెలియదు బాబా కాపాడాడని. చెప్తే చెప్తే మనకు అర్థం కాదు. ఇప్పుడు అనేవి చెప్పకపోయా. ఇప్పుడు ఏమైనా జరిగింది అనుకోండి, నా భక్తి వల్ల నాకు అలా జరిగింది అనుకుంటాను. నేను నా బోటి కాడండి, నేను సత్యం చేస్తున్నాను కాబట్టి నేను ఆపద నాకు తెలియంది, నా ప్రతాపం అని అనుకుంటా. బాబా నన్ను తప్పించాలని మా వాళ్ళు మొత్తం ఇంతటికీ బుర్రకు రాలా, ఇప్పటివరకు రాలా. ఇప్పుడు రప్పించుకోవాలి. నీ వల్ల కాదు నాయనా, ఆయన అనుగ్రహం వల్ల నీకు గండం తప్పింది. ఏదో నువ్వేదో పూజలు పురస్కారం చేసినావు కాబట్టి ఆ పుణ్యం పని నీకు తగ్గింది నువ్వు అనుకుంటున్నావు. కాదు నాయనా, ఆయన పర్మిషన్ లేనిదే నువ్వు కాపాడబడలేవు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీకు కాదండి, వీడికి. ఇలా ఈ నాగచంద్రకర్ని ఒక్కొక్క విషయం అనుభవం ద్వారా విశ్వాసం దృఢపరుస్తున్నాడు. ఇప్పుడు మనం కూడా బాబా దగ్గరికి వస్తున్నా అంటే ఊరికే మనం బాబా ఎలా వచ్చామండి? మీరు వచ్చారా, నేను వచ్చాను, ఎవరు రాలేదు. ఎవడో బాబా చెప్పాడు, నమస్కారం పెట్టుకున్నాం అంతే. ఆ తర్వాత ఇచ్చాడు బాబా, ఇంకా దగ్గర తీసుకురావాలని మనకి కొన్ని అనుభవాలు ఇచ్చాడు. అనుభవించేప్పటికి అయింది, కొంచెం మనసు స్ట్రాంగ్ అయ్యింది. స్ట్రాంగ్ అయిన తర్వాత తీరుకున్నప్పుడు గుడికి పోతా ఉన్నాం. మరి తీరుకున్న గుడికి పోతూ వస్తుంటారు వీళ్ళు, ఇంకొంచెం వీళ్ళు ముందుకు లాగాలి అని కొంచెం అనుభవాలు ఇచ్చాడు. అనుభవించడానికి అయింది, తీరు చేసి గుడికి పోతున్నాం. అంటే వీటి ఎంత వెనక ఎవరున్నారు? బాబా ఉన్నాడు, అంటే భగవంతుడు ఉన్నాడు. ఒక అడుగు నా వైపు వేస్తే 10 అడుగులు నీ వైపు వేస్తాను బాబా చెప్పాడా లేదా? ఒక అడుగు వేస్తే 10 అడుగు వేస్తా అన్నాడు. అంటే బాబా తన సన్నిధి తీసుకోవడం కోసంగా మనకి ఆయన అనుభవాలు ఇస్తున్నాడు, అంతేగాని గొప్పతనాన్ని చాలడం కోసం కాదు. ఇప్పుడు ఇంట్లో సత్సం జరుగుతుందంటే అంతో కొంత మీకు అనుభవాలు ఇస్తే కదా, రే బాబా సత్సంగం పెట్టుకుందాము అని మీకు అనిపించింది. మాకెందుకు రావాలనిపించింది? ఒరే బాబా మనకి ఎంత అనుభవాలు ఇచ్చాడు కదా, ఆయన తత్వాన్ని 10 మందికి చెప్పతే మనకి ఇంకా బాబా త్వరగా చేరగలమేమో, లేదా బాబా పొందగలేమో చిన్న ఆశతో వచ్చాములేండి. మేము కూడా ఊరికే రాలా, మేము కూడా ఆశతో వచ్చినాం, మాకేదో లభి వస్తుందని. అట్లా ఇట్లా పెంచుకుంటూ పోయినప్పుడు భగవంతు దగ్గరికి అసలు దగ్గర మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇలా సంస్కరించుకుంటూ వస్తున్నాడు. ఇంకేంటి, ఇంకొక సంస్కరణ అంటే ఏమిటి? వాంఛ, కోరికలు. బాబా గారికి దశరథ బాబా దగ్గర 4 సార్లు కూర్చోన్నాడు. 2 ముస్లిం స్త్రీలు వచ్చారు. మామూలుగా ముస్లింలు బురక వేసుకుంటారు కదా, కానీ మహాత్ముల దగ్గర తొలగించుకొని వాళ్ళు నమస్కారం చేసుకుంటారు. సరే ఆడవాళ్ళు వస్తున్నారని చెప్పేసి నాగచంద్ర గారు ఎందుకు మనకు వచ్చిన గొడవ అని లేచిపోతున్నాడు. వెంటనే బాబు కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన తర్వాత ఒక నడి వయసుకు స్త్రీ వచ్చి ముసుగు ధరించుకుని బాబాకు నమస్కారం పెట్టుకున్నది. సరే, ఇంకొక యుక్త వయసులో స్కూల్ వాళ్ళు కూతురు అనుకున్నాం. ముసుగు తీసుకునేప్పటికి ఈ నాగచంద్రకి మళ్ళా చూడాలనిపించిందట. ఇది ఆయన మళ్ళీ చూడాలనిపించిందట. వెంటనే బాబాయ్ లాగి లంపగా కొట్టాడు. సరే కొట్టాడు, నా తప్పు కదా కొట్టాడు అనుకున్నాడు, అయిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఏంటి బాబా మీ సన్నిధిలో కూడా నాకు ఇటువంటి భావాలు ఎందుకు వచ్చాయి
మీ శరీరం అతి పవిత్రం కదా, మరి నాకెందుకు ఆ భావాలు వచ్చింది? మీరు మానవులు, మీ కోరికలతో నిండి ఉంది మీ శరీరం అంతా కూడా. కాబట్టి నీ దేహం అంతా కూడా వాసనతో నిండి ఉంటుంది. వాసన పదం వాడాడండి. మన దేహం అంతా కూడా వాసనతో నిండి ఉంటుంది. ఇంద్రియాలకు విషయాలు గోచరించగానే వికారాలు తలెత్తాయి. ఇంతకు లోపల నిద్రాణంగా దాగి ఉంటుంది. ఆ విషయము, సంఘటన, వ్యక్తి వచ్చినప్పుడు అవి బుసగొడతాయి. కానీ ఇట్లా ఆలోచించు, అందమైన దేవాలు ఇన్ని లేవు, బ్రహ్మాండంగా దేవాలయం అంతా ఉంది, ఇన్ని లేవు. మరి మనము వాటి బాహ్య సౌందర్యం కోసం లోపల ఉన్న దైవాన్ని దర్శించినట్లే గుడికి పోతాము. గుడి యొక్క అందాన్ని చూస్తామా? గుడి దేవుని చూడకపోతున్నామా? దేవుని చూడకపోతున్నాం. అలాగే అర్థమైన సృష్టి చూస్తున్నావు. సృష్టికి అది కావాల్సింది. ఆ సృష్టిలో అంతరాలు భగవంతుని దర్శించు. అప్పుడు ఈ సృష్టి కనబడదు నీకు, ఈ అందం కనబడదు. అందంలో ఉన్న భగవంతుడు కనబడతాడు. అంటే ఏంటి? ఆమె అందంగా ఉంది, ఆమె సృష్టించిన వాడు ఇంకా అంత అందంగా ఉండాలి. వాడు భగవంతుడు. అర్థమని భావిస్తున్నా. అంటే ఏమిటి? వాడి వ్యామోహంలో చిక్కితే నువ్వు పతనం అవుతావు. వాంఛలు ఉంటాయి, దాన్ని ఎలా ఊహించాలి? ఇది కూడా, ఈ సృష్టి అంతా కూడా భగవంతుడి యొక్క సృష్టి యొక్క స్వరూపము అన్నప్పుడు నీకు రూపం కనిపించదు. అదొక సినిమాలో ఒక పాట కూడా ఉంది కదా, రాతిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుడు మాత్రం కంటే దేహం కనరాదు. అందరూ దేవుడు చూసాం అనుకోండి, ఇంకా రూపము, పేరు, గుణం ఏం కనబడదు. అందరిలో ఆ భగవంతత్వమే కనిపిస్తుంది. దీని ఉదాహరణ ప్రహ్లాదుడే. ప్రతిసారి మనం ప్రహ్లాద గుర్తుపెట్టుకుంటున్నాం. ప్రహ్లాద సినిమా చూసాం, భక్త ప్రహ్లాద సినిమా చూసామా? భక్త ప్రహ్లాద ఏమన్నా సినిమా చూసాం కదా. ఏనుగు వస్తుంది, భయపడ్డా, మహావిష్ణువు వస్తుంది అనుకున్నాడు. అంటే ఏనుగులో మహావిష్ణువుని చూశాడు. పావులు మెడలో వేశారు, పావులు మహావిష్ణువుని చూశాడు. కొండ మీద చేశాడు, మహావిష్ణువు చూశాడు. అని వాడు చేత పట్టుకోలేనా? కాబట్టి నిరంతరము హరినామాన్ని స్మరించాడు. అదే అంటాడు ప్రహ్లాదుడు, నేను ఏ పని చేసినా భగవంతుని దర్శిస్తున్నాను. నేను త్రాగేటప్పుడు భగవంతుని స్మరిస్తున్నా, తినేటప్పుడు భగవంతుని స్మరిస్తున్నా, నడిచేటప్పుడు భగవంతుని స్మరిస్తున్నా, నిద్రపోయేటప్పుడు భగవంతుని స్మరిస్తున్నా. ఆ ప్రహ్లాదుడి యొక్క పద్యంలోని భావమే మాస్టర్ గారు ఉదయ ప్రార్థన మనకు అందించారు. నీ చే కార్యములన్నీ నీ సేవలకు కాక, నే అనుభవించిన అనుభవాలన్నీ ప్రసాదం గుర్తించిన కాక, నే దర్శన రూపములన్నీ నీ రూపముగా గోచరించు కాక, నే చేయి సేవలన్నీ నీ సేవలకు కాక, నే చేయి తలంపులన్నీ నేను తలంచడకు కాక. ఆ ప్రహ్లాద శ్లోకం మాస్టర్ గారు అందించాడు. అంటే ప్రహ్లాదుడు ఏ విధంగా అయితే భావించాడో మనము కూడా ఆ విధంగా భావించమని మాస్టర్ గారు మనకు అందించాడు. ఆయన భగవద్గీత, భాగవత శ్లోకాలు ఏం చెప్పలే. మరొక విషయంలో ఇంకో విషయం సంస్కరిస్తున్నాడు. అంటే బాబా ఒక్కొక్కటి సంస్కరించుకుంటూ వస్తున్నాడు. మనిషికి కావాల్సింది సంస్కరణ. ఇప్పుడు మనం ఎలా ఉన్నామో, గతంలో ఎలా ఉన్నామో అక్కడి మార్పు రావాలి. మార్పు వచ్చినప్పుడే దీని సార్థకత. అలాగే నేను ఇంతకు ఎలా ఉన్నాను, ఆ భావాలు సరే ఉన్నాను, ఆలోచనతో ఉన్నాను అనుకోండి, ఫలితం ఏముంటుంది? మార్పు దగ్గరికి వచ్చేటికి ఒక్కొక్కటి తీసివేస్తున్నాడు. అంటే కలుపు మొక్కలను ఒక్కొక్కటి తీసి పారేస్తూ ఉంటాడు. ఇంకో ఏం సంస్కరించాడంటే, బాబా దగ్గరికి వస్తే బాబా అయితే దక్షిణ అడిగేవాడు. ఎవరిని నానశ్రద్ధ దొరకాలి. ఇది బాగా డబ్బు ఉండేవాడు కదా, సరే ఎంత అడిగిస్తూ ఉండేవాడు. ఇంకో చేశాడు, మొత్తం ఇచ్చేస్తే బాబాకి మన దగ్గర డబ్బులు ఉండవని, ఇప్పుడు ఒక 10 రూపాయలు ఇచ్చాడనుకుందాం, 5 రూపాయలు జోలు పెట్టుకున్నాడు. 5 రూపాయలు పక్కన ఒక స్నేహితుడు ఇచ్చి వచ్చేసాడు. డబ్బులు లేకపోతే బాబా అడగడు కదా అని అతని ఉద్దేశం. డబ్బు లేకపోతే జేబులో బాబా అడగ అతని ఉద్దేశం. డబ్బులు ఇచ్చిన తర్వాత ఇక లేదు చెప్తానుకున్నప్పటికీ వెంటనే పరే వాళ్ళ అడిగి తీసుకురారన్నాడు. ఎవరి దగ్గర ఇచ్చినాడే వాళ్ళ దగ్గర తీసుకురా. అంటే ఏంటి ఇక్కడ బాబా ఇతని ఉద్దేశం ఏంటి? ఏ ఇచ్చే డబ్బులతో బాబా ఆధారపడుతున్నాడు. మనం చేస్తే పూజనే బాబాకి నైవేద్యం. నేను పోయి గుడికి మాల వేస్తేనే బాబా మెళ్ళ మాల, నేను బయట చిమితేనే బాబాకి శుభ్రహం అనుకుంటా ఉన్నాను నేను. వెంటనే ఇంకోటి పిలిపిస్తాడు. అహంకారం కూడా పనికిరాదు భగవంతుని సేవలో. ఇప్పుడు బాబా ఆశ్రయిస్తే మనకి ఏమిటి లభ్యత, ఏమిటి మనకి సంప్రాప్తిస్తుంది?
ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, బాబా సన్నిధిలో మొట్టమొదట మనలో దుష్ట సంస్కారం ఆలోచనలు తొలుగుతుంది. హృదయపూర్వకంగా ఆయన దర్శిస్తే ఆ పని కూడా పెట్టుకోవాలి కదా. మరి అందరూ పోతున్నారు కదా, మరి అందరూ దుష్టాంశాలు ఉన్నాయా అంటే, భగవంతుడా గతంలో ఎలా ఉన్నా నాకు తెలియదు, ఇప్పుడు నేను ఉన్నతమైన జన్మలో ఉత్తమ ఆలోచన నాకు కావాలి అనుకున్నప్పుడు ఒకేసారి తీసాను మనం తట్టుకోలేము. అందుకని ఒక్కొక్కటి తీసుకుంటూ వచ్చాడు. ఈ నానాచంద్రుడు కూడా మొట్టమొదట ఆహ్వానించి, ఆయన నేను ఊరికైతే పిలవలేదు, ఆయన ఈరోజు సంబంధం ఉంది, జన్మదిన సంబంధం అన్నది, అది నీకు అది గుర్తులేదు, నాకు గుర్తుంది అని మొట్టమొదట ఆహ్వానించాడు. అతను మెల్లమెల్లగా డబ్బు బాబా తన డబ్బుతో ఆధారపడడానికి దాన్ని తీసిపారేశాడు. అలాగే మనలో ఉన్న వాసనలు, ఇక్కడ వాసన అనేది అంటే సంస్కారంగా తీరిపోతుందండి. ఇక్కడ వాసన అనే పదం ఎలా అంటే ముక్కు చూసేది కాదు, అనుభూతి పొందిన స్థితిని అలాగే హృదయంలో ఉండడం, అది వాసన అంటారు. ఒకటి బాగా అనుభవించాను అనుకోండి, ఆ అనుభవించిన వాసన లోపల అలాగే ఉండిపోతుంది. ఆ వస్తువు తలుచుకున్నా, ఆ వ్యక్తిని తలుచుకున్నా, ఆ సంఘటన తెలుసుకున్నా లోపల ఆ వాసన పుసపడుతుంది. దీనికి ఏం చెప్పాలి, ఆవకాయ, అదొక్కటి దీనికి సరైన సమాధానం. ఆవకాయ తినేటప్పుడు మనం బాగా దాన్ని ఆస్వాదించుంటాం. ఇప్పుడు ఆవకాయ అంటానే మన నోట్లో నీరు ఊరుతుందా లేదా అంటే ఏమిటి, ఆవకాయ ఇలా ఉంటుంది అని లోపల స్థిరపడినడమే వాసన. అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా, అందుకే ఇక్కడ దేహ వాసన, మానవ వాసన అని పదే ఆడుతున్నాడు. అలాగే కోపం, అలాగే ద్వేషం, అలాగే అసూయ, అలాగే సంతోషం, అన్నీ కూడా వాసన లోపల నిక్షిప్తమై ఉంటుంది లోపల. ఆ సందర్భం వచ్చినప్పుడు అది బయట వస్తుంది, ఆ సందర్భం లేనప్పుడు అది బయట రాదు. దిగులుగా కూర్చొని ఉన్నా, ఏం దిగులుగా ఉంది అంటే, దిగులుగా కూర్చుంటే ఎప్పుడో చిన్ననాటితో నేను కలిసిన భావం నాకు గుర్తుంది అనుకోండి, నాకు నవ్వుకుంటూ ఉంటా. అంటే ఆ వ్యక్తి గుర్తొస్తేనే ఆ సంతోషం నాలో బయటపడింది. అట్లాగా అటువంటి వాసనని, దుష్టవాసనని తీసిపారేస్తూ వచ్చాడు. ఇది బాబాలో ఉన్న గొప్పతనం. కాబట్టి బాబాని మనం ఆశ్రయిస్తే మనలో ఉన్న దుష్ట సంస్కారాల వాసనని తొలగిపోయి ఉత్తమ సంస్కారం రావడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే భరద్వాజ మహర్షి గారు ఇలా సత్సంగ రూపంలో ఒక్కొక్కటి తొలగించుకుంటూ మనం భగవంతు సన్నిధికి దగ్గర రావడానికి అవకాశం ఏర్పడాలి. మన గతంలో మనం ఎలా ఉన్నామో, మీరు ఎలా ఉన్నారో, మేము ఎలా ఉన్నాము అంటే ఏంటి, గతంలో ఏ పిల్లి గాను, పాము గాను, చేవ గాను ఉండి ఇప్పుడు మానవ జన్మ వచ్చింది, మీరు ఈ స్థితికి వచ్చారు, ఇప్పుడు బాబా మీకు అనుగ్రహం కలిగింది. ఈ స్థితిని జీవినప్పుడు ఇక్కడున్నాం మనం, ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉంటాం ఉపయోగించుకుంటే. అలా ఉపయోగించుకోమని ఈ నారాయణ ద్వారా మనకి బాబా మాస్టర్ గారు తెలియజేస్తున్నారు. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय।